బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. 12వ వార్డులో బీఆర్ఎస్ 7 ఓట్లతో గెలిచినట్టుగా ప్రకటించారు అధికారులు. తర్వాత 13 ఓట్లతో కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించారు అధికారులు. దీంతో ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు తప్పుడు ప్రకటన చేశారంటూ ఆరోపణ గుప్పించడం జరుగుతోంది. రీకౌంటింగ్ పెట్టాలంటూ నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే ఆందోళన మిన్నంటున్నాయి. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నేతల ఆందోళన గురించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజల్ట్స్ బ్రేకింగ్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. జాతీయ రహదారిపై బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం వర్ధన్నపేట బీఆర్ఎస్ నేతల ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సచిన్, ఇక్కడ వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా అనేక ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ఇక్కడ బీఆర్ఎస్ 7 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో 2 స్థానాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 5వ వార్డుకు సంబంధించినటువంటి ఆ అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లాలన్నటువంటి విషయము ఒక రకంగా ఇక్కడ 5వ వార్డు సభ్యులు కూడా అక్కడ ఆందోళన చేయడము. మరోవైపు ఇక్కడ 12వ వార్డుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తుతానికి కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. 12వ వార్డుకు సంబంధించి మొదట బీఆర్ఎస్ కు 7 ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పారు. ఆ తర్వాత మరి కాసేపటికి మరి ఏ పరిణామాలు జరిగాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మరి కాసేపట్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 13 ఓట్ల ఆధిక్యంతో గెలిచిందని చెప్పారు. అంటే దీంతో వెంటనే ఆందోళనకు దిగినటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాత్రం ఆందోళన దిగారు. అసలు రీకౌంటింగ్ పెట్టాలి, అంటే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు రీకౌంటింగ్ పెట్టాలి కదా అని చెప్పి ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అధికారులు దానికి ససేమిరా అనడంతో ఎట్టి పరిస్థితుల్లో రీకౌంటింగ్ పెట్టి తీరాల్సిందని చెప్పి అక్కడే బైఠాయించారు. ఆ బైఠాయించినా కానీ రీకౌంటింగ్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకపోవడంతో అక్కడి నుండి నేషనల్ హైవే అంటే వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే దగ్గరికి చేరుకొని అక్కడ కూడా బీభత్సమైనటువంటి ఆందోళనకు తెరతీశారు. 2.5 గంటలకు పైగా అక్కడే ఆందోళన చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ ఫలితంగా కూడా చాలా సేపటి నుండి కూడా నేషనల్ హైవే కావడంతో అనేక ఇబ్బందులు వాహనదారులు పడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకపోవడంతో ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు 11వ వార్డులో కూడా అనేకమైనటువంటి 11వ వార్డులో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు 4 ఓట్ల ఆధిక్యం వచ్చిందని చెప్పి రీకౌంటింగ్ 4 సార్లు పెట్టించినటువంటి ఎన్నికల అధికారులు, అంటే ఈ ఎన్నికల్లోనే 11వ వార్డు కూడా బీఆర్ఎస్ గెలిచిందని చెప్పి 4 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్ పెట్టించింది. కానీ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ కు గెలిచిందని చెప్పడంతో ఒక్కసారైనా సరే రీకౌంటింగ్ పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో 2.5 గంటలకు పైగా నేషనల్ హైవే పై ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వెంటనే జోక్యం చేసుకుని అక్కడికి చేరుకొని అక్కడ ఆరూరి రమేష్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మరోవైపు ఇక్కడ 5వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా ఇక్కడ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తన క్యాంప్ ఆఫీస్ కి తీసుకెళ్లి కొంత మంత్రాలు జరుపుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి 5వ వార్డు సభ్యులు కూడా క్యాంప్ ఆఫీస్ ముందు కూడా బైఠాయించి నిరసన తెలిపారు. తమ అభ్యర్థిని తమకు పంపించాలని చెప్పి నిరసన తెలియడంతో ప్రస్తుతానికి అక్కడికి కూడా పోలీసులు చేరుకొని మీకేమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, మేము చూసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పడానికి కూడా చూస్తున్నారు. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వర్ధన్నపేట పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది. అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది కంటిన్యూగా 2.5 గంటలకు పైగా సాగుతోంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆలోచనలు లేకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఒక ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్, అక్కడ ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక ఉద్రిక్త పరిస్థితి దాచేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడికి అధికారులు ఎవరైనా చేరుకోవడం జరుగుతుందో, వాళ్ళని సమాధానించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో, అక్కడి నుంచి వాళ్ళని క్లియర్ చేసి ప్రయత్నం ఏమైనా జరుగుతుందో ట్రాఫిక్ అక్కడ? ఇప్పటికే ట్రాఫిక్ కూడా జామ్ కావడంతో 2.5 గంటల పై నుండి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ జనగామ డీసీపీ అంటే వెస్ట్ జోన్ డీసీపీ, వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి సద్దుమణిగేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా ఉంటే మేము దానికి సార్ట్అవుట్ చేస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా వినకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో మాకు రీకౌంటింగ్ పెట్టించేంత వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి
అంటే చాలా సేపటి నుండి బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకుంటే దాదాపు కిలోమీటర్ల మేర ఇటు ఖమ్మం వైపు ఇటు వరంగల్ వైపు రెండు వైపులా కూడా కిలోమీటర్ మేర ఆ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రస్తుతానికి ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. రేపు అంటే ఎల్లుండి 16వ తారీఖు కూడా చైర్మన్ అభ్యర్థి ఎంపిక చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఇట్లాంటి చర్యలకు పాల్పడడానికి కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 5వ వార్డులో గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకి వదిలిపెట్టాలని చెప్పి ఇక్కడ 5వ వార్డు సంబంధించినటువంటి ఓటర్లు అలాగే 12వ వార్డుపై రీకౌంటింగ్ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆందోళన మాత్రం ఇంకా కొనసాగేటువంటి అవకాశం అవుతుంది. కానీ రోడ్డుపై నుండి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి భాగంగా ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాహనాలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సచిన్. ఆల్ రైట్ వెంకటరత్నం, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వర్ధన్నపేట దగ్గర ప్రస్తుతం ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. వర్ధన్నపేటలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రోడ్డు మీదకి వాళ్ళు వచ్చి బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నేతలు.